ప్యూర్ కార్మిక్ ఉంది అది శ్రీకాంత్ ఎవరు బోర్డు మీద ఉన్నారు మేడం దేవి ప్రసాద్ తర్వాత ఇంటర్మీడియట్ శ్రీపేట ఆ తర్వాత చెప్పురా చెప్పు నా ఇంట్రెస్ట్ కొద్ది మెకానికల్ తీసుకున్నా ఫ్యూచర్ లో కార్ డిజైన్ చేయాలని అప్పుడే ఫిక్స్ అయిపోయా సో లక్కీగా ఇప్పుడు సేమ్ వర్క్ చేస్తున్నా 4 years 10th వరకు ఎలా ఎంజాయ్ చేస్తాం 4 years ఇంజనీరింగ్ కూడా అంతా ఈక్వల్ ఎంజాయ్ చేస్తాం వెంకీ తెలుసు ఇద్దరు ఒకే క్లాస్ సేమ్ బెంచ్ సేమ్ బ్యాచ్ ఇప్పుడు అది సేమ్ బెంచ్ సేమ్ క్లాస్ అయితే 4 years ఇంజనీరింగ్ అయిన తర్వాత ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ మెకానికల్ ఇందాక ఇంకా అదే హైదరాబాద్ లో ఓకే ఇంజనీరింగ్ కంప్లీట్ 5 years of జాబ్ వచ్చింది కానీ వారు వెళ్ళలేదు మన లక్ష కొద్ది ఎలాగైనా సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేదు కానీ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది వాడు వెస్టర్న్ కారణం వల్ల వెళ్ళలేదు సో కొంచెం గ్యాప్ వచ్చింది ఒక 2 months 3 months ఆలోచిస్తాను ఏం చేయాలి ఇంకా కాల్ రాలేదని అప్పుడు వైజాగ్ లో షిప్ డిజైనింగ్ దాంట్లో జాయిన్ అయ్యా అక్కడ చాలా రిస్క్ అనిపించింది లైఫ్ ఎందుకంటే ఒకసారి కాకినాడ బోర్డు లో షిప్ ఎక్కడ మధ్యలో ఉందన్నమాట సీ మధ్యలో ఆ చిన్న బోర్డు లో తీసుకెళ్ళి ఒక తాడేసి ఎక్కమన్నారు చాలా ఇలా జాబ్ పనిచేందుకు అని చెప్పి 3 months చేసి వాడికి గుడ్ బై చెప్పి వచ్చా తర్వాత ఎందుకు లెక్చర్ గా చేయాలనిపించింది స్టూడెంట్స్ అటాచ్మెంట్ చాలా బాగుండేది అప్పుడు లెక్చర్ గా స్కూల్లో 9 months చేశా సో 1 year అలా అయిపోయింది 3 months plus 9 months సో ఈ 9 months లెక్చరర్ గా చేస్తున్నప్పుడు ప్యారల్ గా అన్ని అప్లై చేస్తున్నాను జాబ్స్ కోసం తర్వాత హుండాయిలో లక్కీగా మన సీనియర్ ఒక అతను అంటే మన ఇంజనీరింగ్ సీనియర్ ఒక అతను రిఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యా అప్పుడు సెలెక్ట్ అయ్యాను హుండాయి మోటార్స్ లో సో నేను ఫస్ట్ అసలు ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు ఏఎంతో ఉన్నాను అదే ఫీల్డ్లోకి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది సో రీసెంట్ గా కొరియా వెళ్ళాను అనమాట అక్కడ కార్ డిజైనింగ్ కోసం అది ఇండియాలో లాంచ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ లాంచ్ అయిన తర్వాత అందరికి ఒక్కొక్క ఫ్రీ కార్ పేరు రాస్తావు డిస్కౌంట్ అండ్ ఫ్రీ కార్ అడగాల్సింది పోయి డిస్కౌంట్ కావాలంటే డిస్కౌంట్ అప్పటికి లెక్చర్ చేసినప్పుడు ఒక ప్రపోజల్ వచ్చింది కానీ మనం మెగాస్టార్ చిరంజీవి లాగా మాస్టర్ అయితే ఈ మధ్య ఇంకోటి సినిమాల్లో పాటలు ఆడి ట్రై చేస్తా కేకరా మామ నువ్వు పరిచయం మా రూమ్ పక్కన మ్యూజిక్ డైరెక్టర్ ఒక అతను అతను అప్కమింగ్ సో అతనితో పాటు వర్క్ చేద్దామని ఈ మధ్య 2-3 సాంగ్స్ కూడా రాశాను 2-3 పోయిటరీస్ కూడా రాస్తాం